ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, మమ్మను కాపాడినారు, సంరక్షించినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు, మా కొదువలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, అవిధేయులంగా, దుఃఖకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కానీ మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి గణపరచడానికి, కీర్తించి శ్లాఘించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కుడి చేత నన్ను పట్టుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నుపాప వలె మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పక్షిరాజు తన పిల్లలను మోయునట్లు నీ ప్రజలను మోయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కుడి ప్రక్క నీడగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్వితీయ శక్తిమంతుడైన సర్వాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమరత్వం గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయా దాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన ద్రాక్షవల్లి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమునకు వారసుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసమునకు కర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసమును కొనసాగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రాకారములు పడగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దహించు అగ్ని, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయంకరమైన మహాదేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నాకు సహాయకరమైన కేడము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం వచ్చుకొండా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వంకర త్రోవలను చక్కగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక బుద్ధిని అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు పరిశుద్ధ స్థలముగానున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భుజము మీద రాజ్యభారముండును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపం లేని ప్రధాన యాజకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు సృష్టికర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కలంకమునగు మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెప్పశక్యముగానే మీ వరమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను నడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నీ కృప ఎంతో అమూల్యమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప నిత్యముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక నిర్మూలము గాకున్న వారము అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనుదినము నూతనముగా పుట్టు వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ జ్ఞానమునకు మితి లేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కార్యములు ఎంతో దొడ్డవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఆలోచనలు అతి గంభీరములు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్ద జీవపు ఊట కలదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమిని దర్శించి దాని తడుపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంవత్సరములకు అంతము లేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ముఖ కాంతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక తేజస్సు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములు ఎందెంతటనున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గలవారి చుట్టూ కావలియుండి రక్షించు నీ దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నలిగిన మనసు గలవారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరము బలమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నా పిల్లలను వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగయుగాలు నిలుచును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను అనగద్రొక్కువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి నన్ను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకునిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను మరచిపోలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో మీ మీదనే ఆధారపడ్డారు, మీకే మొరుపెట్టినారు, మిమ్మల్ని ఆశ్రయించారు తండ్రి. కాబట్టి మీరు వారిని రక్షించినారు, ప్రతి పరిస్థితి నుండి కాపాడినారు. అయ్యా, నీ బిడ్డల్ని హెచ్చించి వారి పట్ల గొప్ప మేలులు చేస్తూ వచ్చారు. దేవా, మీ ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము కూడా మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతిమంతులంగా నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, తగ్గింపు కలిగిన స్వభావం కలిగి మీకు ప్రార్థించే మనసును కలిగి ఉండి మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో తండ్రి, మా జీవితంలో మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మరొక నూతన దినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను మీరు సిద్ధపరచండి తండ్రి. మీరు మాకు సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా మీ గొప్ప సహాయం
సహాయాన్ని అందించండి దేవా. ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. శత్రు భయాల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ ప్రియులనందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించండి తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగ ప్రయత్నం చేసి విసిగిపోయి ఆశలు కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి. బిడ్డలకు సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. వారి చదువులకు తగిన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు తడబడకుండా, భయపడకుండా చక్కగా సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. రాసే హస్తాన్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్ అంతటా తోడుగా ఉండి సహాయం చేయండి. కోచింగులు తీసుకుంటుండగా నాయన బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి గవర్నమెంట్ జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. అలాగే విదేశాలలో, ఇతర రాష్ట్రాలలో చదువుతూ ఉద్యోగం చేస్తున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచెనుంచండి దేవా. నీ బిడ్డల్ని కాపాడండి దేవా. దూరదేశంలో ఉంటుండగా బిడ్డలందరినీ రక్షించమని, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు భారతదేశం నుండి ఇతర దేశాలకు, ఇతర దేశాల నుండి భారతదేశానికి వస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో వీసా, పాస్పోర్ట్ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి, సహాయం చేయండి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలకు వారి మానసిక స్థితి బాగోలేక చెడ్డ తలంపులతోటి వారికి వారే ప్రాణహాని చేసుకుంటున్నారు, ప్రమాదం కలిగించుకుంటున్నారు. అట్టి ప్రియులను ఈ సమయాన్ని మీరు బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎందరైతే రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి బాధలతోటి, రోగాలతోటి, జబ్బులతోటి మంచాలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో కన్నీరు కారుస్తూ భయాందోళన మధ్య బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవ, పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. తక్కువ మార్కులు వచ్చి బాధపడే వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా స్కూలుకు వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా యూనివర్సిటీలకి, కాలేజీలకు వెళ్తుండగా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, బిడ్డలు రాసే పరీక్షలలో తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. మరి ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ కంచెనుంచండి దేవా. ఆడబిడ్డలకు భద్రత, రక్షణ అనుగ్రహించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసే దేవుడు తండ్రి. అలాగే ఈ సమయాన ప్రవ్వా, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధుల్ని మీరు కనికరించండి. కన్న బిడ్డలు పట్టించుకోక, ఆరోగ్యం సహకరించక, వారిని ప్రేమించి ఆదరించి వారు లేక అలమటించిపోతున్న వృద్ధులనందరినీ మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పట్ల కనికరాన్ని చూపించండి దేవా. బిడ్డలు మీరు రక్షించండి, పోషించండి, భద్రపరచండి దేవా. ఈనాడు దేవా, భర్త చనిపోయిన స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త మరణించి ఒంటరిగా ఉంటుండగా నాయన బిడ్డల్ని మీరు దీవించండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. మీరు ఎక్కల చాటున బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల అక్కర్ల కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, మీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, యవ్వనస్తులైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు దారి తప్పిపోకుండా మీ వాక్యానికి లోబడి తల్లిదండ్రులకు విధేయత
చూపేవారిగా సిద్ధపరచండి దేవా. మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధిలో పరిచర్య చేసే బిడ్డలుగా, అనేకమైన పనులలో సహకరించే వారిగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు చేస్తున్న ఉద్యోగాలలో తోడుగా ఉండండి, వారి చదువులలో సహాయం చేయండి. బిడ్డలందరినీ అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పిల్లలను, యవ్వనస్తులను, పెద్దవారిని ప్రతి ఒక్కరిని పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వ్యర్థమైన పనికిరానటువంటి వాటి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డల్ని కూడా మీరు కాపాడండి, విడిపించండి దేవా. పాపం నుండి రక్షించండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరితనంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. వారి అక్కరలు, కొరతలు మీరు సంపూర్ణంగా తీర్చండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, వారిలో ధైర్యం పుట్టించండి, సంతోషంతో మిమ్మును సేవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బీదరికంలో, కరువులో, దారిద్రతలో ఉన్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి, వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనాథలుగా ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు అనాథలైన బిడ్డలను ఎవరూ పట్టించుకోక, సరైన చదువు చెప్పించలేక దేవా, వివాహాలు చేయలేక, ఎన్నో కొరతలతో, బాధలతో కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, మీరే వారికి సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి సహాయం చేయండి. వారి జీవితంలో ఉన్న లోటునంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. భర్తను కోల్పోయిన భార్యలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, భార్యను కోల్పోయిన భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు రకరకాల ఆటంకాలకు గురవుతుండగా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సహోదరి సహోదరులందరూ వారి వారి ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. పనులు చేసుకుంటుండగా మంచి జ్ఞానంతో వారిని నింపండి దేవా. ఈ దినమున ప్రవ్వా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆశను మీరు తీర్చండి దేవా. అధికారులకు బిడ్డల పట్ల మంచి మనసును పుట్టించండి దేవా. వారు కోరుకుంటున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున, వారికి ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులను మీరు దీవించండి దేవా. అయ్యా, సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని మీరు దూరపరచండి. శత్రు క్రియల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అనేకమైన ఆత్మలు రక్షణ పొందుకొనుటకు మీరు సహాయం చేయండి. మీ సన్నిధికి నడిపించండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారంలో నష్టాలొచ్చి ఉద్యోగాలను కోల్పోయి నాయనా బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వ్యాపారాలను అభివృద్ధి పరచండి దేవా. కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగాలు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివిధ రకాల కోర్టు కేసులతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క కేసులన్నీ కొట్టివేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధలను మీరు దూరపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాహనాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల వస్తువులు లేవని బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో శుభకార్యములు జరగక బాధపడుచుండగా మీరే వారి బాధలను తొలగించండి దేవా. మంచి పనులు, శుభకార్యములు జరిగేలాగున మీరే వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పాపపు క్రియలతోటి, పాపపు అలవాట్లతో, సిగరెట్లకు, సినిమాలకు, సెల్ ఫోన్స్కి, వ్యర్థమైన వాటికి బానిసలుగా మారి బిడ్డలు ఎంతో పతన స్థితికి చేరుకుంటున్నారు దేవా.
అలాంటి వారందరినీ మీరు రక్షించండి దేవా. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి, పాపం నుండి, లోకం నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలందరినీ సకల కీడుల నుండి రక్షించండి, విష పురుగుల నుండి కాపాడండి, అడవి జంతువుల నుండి, దుష్ట మృగాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు ఎవరైతే ఐసీయూలో ఉంటున్నారో, మరణకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నారో, ఆయా రకాల వ్యాధులతో, రోగాలతో, జబ్బులతో బాధపడుచు కన్నీరు కారుస్తున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్స్ ని మీరు దీవించండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్టల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి బిడ్డల్ని కాపాడమని, రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగాలు లేక బాధపడే ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి. మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇండ్లు అమ్మాలని, కొనాలని, ఇతర స్థలాలు, ప్రాపర్టీస్, వస్తువులు అమ్మాలని, కొనాలని ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా సమస్యలను, శ్రమలను, శోధనలను, కష్టాలను, నష్టాలను బట్టి మేము మిమ్మల్ని ప్రశ్నించకుండా, మీ మీద సనగకుండా, గునగకుండా, మిమ్మల్ని శోధించకుండా ఉండే పవిత్రమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని విడిచిపెట్టకుండా, ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా, ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మిమ్మును మాత్రమే స్తుతించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీ యందు ఆనందిస్తూ మీ సహవాసంలో సాగిపోయే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ మాటలు, మీ వాక్యాన్ని అంగీకరించి మీ అందు విశ్వాసం ఉంచి జీవించుటకు సహాయం చేయండి. అలాగే దేవా, ఈ దినమున ప్రభా, బిడ్డలు ఏ ఒక్కరూ కూడా సాతాను చేతిలో, శత్రువుల చేతిలో, విరోధుల చేతిలో పడకుండా మీ చేతిలోనే భద్రంగా ఉండేలాగన కృప చూపించండి దేవా. మా హృదయాన్ని భయాలతో, చింతలతో, భారాలతో, వ్యర్థమైన వాటితో నింపుకోకుండా మా హృదయం అంతా మీ వాటలతో, మీ వాక్యంతో నింపుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దుఃఖకరమైన ప్రతి పరిస్థితిని సంతోషంగా మార్చండి దేవా. మా జీవితంలో మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువును మీరు దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ఎలాంటి శారీరక లోపాలు లేకుండా సహాయం చేయండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు అబార్షణై బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో రక్షణ లేదని బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. భర్తలు రక్షణ లేదని, భార్య రక్షించబడలేదని, పిల్లలు చెప్పిన మాట వినడం లేదని, ఇలా రకరకాల బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రిటైర్మెంట్ అయ్యి పదవీ విరమణ చేసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు పోషించండి, అక్కరలు, కొరతలు తీర్చండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు
ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి అత్యధికమైన అభివృద్ధిని, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయండి అయ్యా. అధికారుల కుటుంబాలను మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి తండ్రి. అలాగే పాలు త్రాగే పసిబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, చక్కటి నిద్రను దయచేయండి ప్రవ్వా. నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు ఎలాంటి బాధల గుండా వెళ్తున్నారో, ఎటువంటి శ్రమల మధ్య కృంగిపోతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. బిడ్డల కష్టాల నుండి, శ్రమల నుండి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరు వారికి తోడుగా ఉండి అపాయాలు, ఆటంకాల నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి దేవా. అయ్యా, చిన్న బిడ్డలను వారు నడవవలసిన త్రోవను నడిపించి జ్ఞానమును మాకు అనుగ్రహించండి దేవా. ఈ దినమున ప్రవ్వా, పిల్లలను మీరే సరైన మార్గంలో నడిపించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, స్కూలుకి వెళ్తుండగా బిడ్డలు ప్రయాణించి రకరకాల వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. రాకపోకలు క్షేమాన్ని అనుగ్రహించండి అయ్యా. డ్రైవింగ్ అంతట్లో మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈరోజు స్కూల్లో చెప్పే లెసన్స్ని కూడా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు అనేక బాధల మధ్య జీవిస్తున్నారు దేవా. భారాలతో, చింతలతో కృంగిపోతున్నారు దేవా. వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. కన్నీరు కారుస్తున్నారు. పైకి రాలేని వారిగా ఉంటున్నారు. ఆశించినవి పొందుకోలేక, అనుకున్నవి నెరవేరక, కోరుకున్నది దక్కక ప్రియులు ఎంతగానో బాధపడుచుండగా దేవా, వారి బాధలను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. బిడ్డలు మీ యందు నమ్మకం ఉంచి, మీ మీద ఆధారపడి, మీకు ప్రార్థించి, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిగా సిద్ధపరచండి అయ్యా. మానవుని స్థితిగతులను, ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. అయ్యా, ఈనాడు మేము శ్రమలకు భయపడక, పరిస్థితులకు కృంగిపోక, శోధనలకు పడిపోక, మీ అందు విశ్వాసం ఉంచి మీ వైపు చూసే హృదయాన్ని కలిగి ఉండేలాగున మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై విజయాన్ని సాధించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలమైన వారు ఎన్నో రకాల కోరికలను కలిగి జీవిస్తున్నారు దేవా. వారు అనుకున్నవి నెరవేరక, ఆశించినవి దక్కక, వారి కోరికలు తీరక బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. మీరు మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచండి తండ్రి. నీ బిడ్డల కోరికలు మీ చిత్తంలో ఉన్నవైతే తప్పకుండా వాటిని తీర్చండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శోధనల నుండి, అపవాది బంధకాల నుండి, శత్రుక్రియల నుండి మీరే మమ్మల్ని అందరినీ దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. శారీరక రోగముల నుండి, ఆత్మీయ రోగముల నుండి, మనసుకు పట్టిన రోగముల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తం ద్వారా మమ్మను కడిగి శుద్ధీకరించండి దేవా. అయ్యా, మీ ఆత్మ కార్యములను మాయడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా కూడా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే మా అక్కరలు, కొరతలు తీర్చండి దేవా. మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యమును అనుగ్రహించి ప్రతి అక్కర, కొరతను, ప్రతి భారాన్ని, చింతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను పోషించండి దేవా. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి ఈ దినమున దేవా. మాకు విరోధంగా మారనయ్యున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా. విరోధుల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా,
నీ బిడ్డలైన వారందరూ విశ్వాసంతో మీకు ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కలిగిన భయములన్నిటిలో నుండి బిడ్డల్ని తప్పించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని ధనవంతులుగా చెయ్యండి దేవా, బలవంతులుగా మార్చండి దేవా. భక్తిహీనులుగా ఉండకుండా ఆత్మీయ భక్తి కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరూ మీ యందు నిలిచి ఉండేవారిగా, మీ ఆజ్ఞలు గైకొనేవారిగా, మీ యొద్ద నుండి అడిగి పొందుకునేవారిగా సిద్ధపరచండి. ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షిగా జీవించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ప్రతి ఒక్కరి కుటుంబంలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా. బిడ్డల్ని మేలులతో నింపండి దేవా. ఘనతను, గౌరవాన్ని, కీర్తిని, మంచి పేరును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు అనేక సమస్యల గుండా వెళ్తున్నారో, నెమ్మది లేని వారిగా జీవిస్తున్నారో, కృంగుదల, నిరుత్సాహాల, వేదనలో, శోధనల మధ్య మానసిక పరమైన ఒత్తిడితో డిప్రెషన్కి లోనయ్యి కలవరంలో, ఆందోళనలో బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాధి బాధల నుండి, కష్ట నష్టాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఏ పరిస్థితిలో కూడా బిడ్డలు కృంగిపోకుండా పట్టుదల కలిగి విసుగక విడువక నిత్యము మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. అనుదినము మాకు చక్కని క్షేమాన్ని దయచేయమని, ధన్యుల గుంపులో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పాపమునకు మమ్మల్ని దూరం చెయ్యండి. శోధనలో పడకుండా, వేదన పాలవ్వకుండా, అపవాది తంత్రాలకు లోనవ్వకుండా, అపవిత్రం కాకుండా మమ్మను పరిశుద్ధపరచండి దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మీరే మాకు చక్కని క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు దేవా, మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన క్షేమం, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.